హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది కాళహస్తి అనే గ్రామం. అక్కడ ఎస్టేట్కి చాప్రా అనే యజమాని. ఆ గ్రామానికి కూడా ఆయనే పెద్ద. ఇక ఓ రోజు రాత్రి వేళ ఆయన తన సన్నిహితులతో తోట బంగ్లాలో సమావేశమవుతాడు. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరుగుతుంది. ఏం జరుగుతుందో అనేది సన్నిహితులు తెలుసుకునేలోగా చాప్రాను చంపేస్తారు. ఊళ్ళో వాళ్ళంతా ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటుండగా కొత్తగా అక్కడి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా జాయినింగ్ లెటర్ ఇవ్వడానికి వాసుదేవన్ అంటే లుక్మన్ అవరన్ వస్తాడు. ఆ పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా సుదర్శన్ అంటే మురుగన్ ఉంటాడు. హెడ్ కానిస్టేబుల్గా నాదవరంబన్ అంటే చెంబన్ వినోద్ దాస్ చాలా కాలంగా అక్కడే పనిచేస్తూ ఉంటారు. ఇక కొత్తగా డ్యూటీలో చేరిన వాసుదేవన్ను వెంటబెట్టుకొని నాదవరంబన్ కేసు విచారణ కొనసాగిస్తూ ఉంటాడు. చాప్రా కొడుకులు ఇద్దరు సొంత ఊరికి చేరుకుంటారు. తమ తండ్రి మరణానికి కారకులైన వారిని కనిపెట్టి చంపడం కోసం తిరుగుతుంటారు. చనిపోయిన రోజు రాత్రి చాప్రాతో ఉన్నది పద్మిని, పున్నారి, మాలగా. ఈ కేసు తమకు చుట్టుకుంటుందేమోనని వారు భయపడుతూ ఉంటారు. ఇక చాప్రాను హత్య చేసింది ఎవరో తెలుసుకోవడానికి ఓ వైపున పోలీసులు ప్రయత్నిస్తుంటే మరోవైపున చాప్రా కొడుకులు హంతకులను అంతం చేయాలని కసితో వెతుకుతుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే తానే చాప్రాను హత్య చేశానంటూ శంకర్ అంటే మణికందన్ ఆచారి పోలీసులకు లొంగిపోతాడు. పోలీసులు అతన్ని సెల్లో వేస్తారు. ఈ విషయం తెలిసి చాప్రా కొడుకులు శంకర్ను చంపడానికి పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. ఇక శంకర్కు కాపలాగా వాసుదేవన్ నుంచి మిగతా వాళ్ళంతా వేరే పనిపై బయటకు వెళ్తారు. ఇక చాప్రాను ఎందుకు చంపావని శంకర్ను వాసుదేవన్ అడుగుతాడు. తాను చాప్రాను హత్య చేయలేదని, తాను ఆ నేరాన్ని తనపై వేసుకోవడానికి వేరే కారణం ఉందని శంకర్ చెప్తాడు. ఆ కారణం ఏంటి, అతని గతం ఏంటి, అది తెలుసుకున్న వాసుదేవన్ ఏం చేస్తాడు, చాప్రా హత్యకి కారకులు ఎవరు అనేది మిగతా కథ. ఈ కథ చాలా సింపుల్ లైన్తో నడుస్తుంది. అడపదడప కొన్ని పాత్రలు వచ్చి వెళ్తూ ఉంటాయి. ప్రధానమైన కథ మాత్రం 3 పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. ఫస్ట్ హాఫ్లోని కథ అంతా హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యను తానే చేశానంటూ ఎవరైతే లొంగిపోతారో అతన్ని ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్గా ఉంటుంది. జరిగిన హత్యతో సంబంధం లేని ఆ ఫ్లాష్ బ్యాక్ ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తుంది. కథ అది పరిగెత్తే పరిధి చిన్నదే, పాత్రల సంఖ్య కూడా చాలా తక్కువ. అయినా అక్కడికక్కడే అనేక మలుపులు తిరుగుతూ ఆకట్టుకుంటుంది. భయాన్ని జయించాలంటే మనం దాన్ని భయపెట్టవలసిందే. అమాయకుల ప్రాణాలు కాపాడడం కోసం అమాయకత్వాన్ని పక్కన పెట్టవలసిందే అనే ఒక సందేశం ఈ కథలో మనకు అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. ముఖ్యంగా చాప్రా ఇద్దరు కొడుకుల పాత్రలను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఈ 2 పాత్రల్లో ఒక పాత్ర చాలా తక్కువగా మాట్లాడుతుంది, మరో పాత్ర అస్సలు మాట్లాడదు. కానీ ఇద్దరూ కలిసి చేసే హింస ఒక రేంజ్లో ఉంటుంది. ఇక సైకోల మాదిరిగా ప్రవర్తించే ఈ పాత్రలు కాస్త టెన్షన్ పెడతాయి. ఇద్దరూ కలిసి హోటల్లో వేరే వారితో కలబడే సీన్ మాత్రం అవసరాన్ని దాటి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు ఈ కథను ఎంచుకోవడం ఒక విశేషమైతే అందుకు తగిన లొకేషన్స్లో ఆ కథను ఆసక్తికరంగా నడిపించడం మరో విశేషం. ఆర్మో ఫోటోగ్రఫీ ఆ లొకేషన్స్ మరింత అందంగా తెరపైకి తీసుకువచ్చింది. ఆయన కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. మణికందన్ అయ్యప్ప నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. రోహిత్ ఎడిటింగ్ పర్వాలేదు. కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్, పాత్రలు మడిచిన విధానం, లొకేషన్స్, ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ సినిమాకి బలాన్ని చేకూర్చాయి. ఇక దుష్టుడైన బలవంతుణ్ణి నువ్వు ఎదిరించలేకపోయినప్పుడు ఎదిరించాలనుకున్న వారికి సాయం చేయి అనే ఒక లైన్ను ఈ కథ టచ్ చేస్తుంది. వినోదపరమైన అంశాలేవి కనిపించకుండా సీరియస్గా సాగే కంటెంట్ ఇది. అందుకు సిద్ధమై చూపిన వారికి తప్పకుండా నచ్చుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.